హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియా నుంచి నేను ఏం తీసుకొచ్చాను ఏంటో మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా, అన్ప్యాక్ చేస్తున్నాను, మీరు కూడా చూసేయండి. ఈ ఈ బ్యాగ్లో వచ్చేసి 20 కేజెస్ వెయిట్ తీసుకున్నాను. దీనిలోకి నేను మొత్తం ఫుడ్ ప్రోడక్టే తీసుకున్నాను. వీటిల్ని కణుపు చిక్కుడుకాయలు అంటాము, పాదు చిక్కుడుకాయలు కూడా అని అంటాము. పెరట్లో కాచినవి అనమాట, ఫ్రెష్గా ఉన్నాయని చెప్పి వీటిని కూడా తీసుకొచ్చాను. మీ సైడ్ వీటిని ఏమంటారో, ఏ టైప్ చిక్కుడుకాయలు అంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ మిగిలిన ప్యాకెట్స్ అన్నీ కూడా నేను ప్రస్తుతం ఇప్పుడైతే అన్ప్యాక్ చేయట్లేదు, చూపిస్తాను. వీటిని కూడా నేను మీకు ముందుగా బ్యాగ్లోంచి అయితే తీసేస్తున్నాను. అమ్మ అయితే ఈ సంక్రాంతికి నువ్వు ఎప్పుడూ సంక్రాంతికి ఇక్కడ ఉండట్లేదు కదా, 3 years నుంచి నీకు సంక్రాంతి స్నాక్స్ ఇవ్వలేకపోతున్నాను, ఈసారి ముందుగానే ప్రిపేర్ చేస్తాను తీసుకెళ్ళని చెప్పి అమ్మ కొంచెం స్నాక్స్ కూడా పంపించారనమాట. అలాగే వాటితో పాటు నాటుకోడిని హాఫ్ ఏమో ఫ్రై చేశారు, హాఫ్ ఏమో నూనె, పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నీళ్లు వేసి ఆగిలి చేసి ఆవిరి మీద ఉడికిస్తారనమాట. దాన్ని కూడా ప్యాక్ చేయించేసుకున్నాను. ఇలా ఒక బ్యాగ్లో ఫుడ్కి సంబంధించింది సర్దుకున్నాను. ఇప్పుడు రెండో బ్యాగ్లో ఇంకా క్లాత్స్, హెయిర్ ఆయిల్, అలాగే దాంతోపాటుగా గోంగూరను కూడా ఫ్యాన్ గాలికి బాగా డ్రై చేశాను అనమాట. డ్రై చేసేసుకొని దాన్ని కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చాను. ఇంతేనండి, ఈసారి నేనైతే ఇవే తీసుకున్నాను. వీటితో పాటుగా ఇక్కడ కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొన్ని మా వాళ్ళకి తీసుకెళ్ళండి అని చెప్పి నాకు ఇచ్చారనమాట. ఇంకా అవి కూడా తీసుకొచ్చాను. అవి కూడా ఒక 3-4 కేజీలు అయితే వెయిట్ అయితే ఉంటుంది. నా వెయిట్తో పాటుగా దాన్ని కూడా కలిపేశాను అనమాట. చూడండి, అన్ప్యాక్ చేశాను కదా. చింతపండు తీసుకున్నాను. ఆ 3 కేజీలు కూడా గేదె నెయ్యి అనమాట, 3 ప్యాకెట్లు. ఇంకా నేను అలా ప్యాకెట్లని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక ప్యాకెట్ని బయటికి తీసుకుని యూస్ చేసుకుంటాను. దాంతోపాటుగా గరం మసాలా ఇక్కడ గసగసాలు అస్సలు దొరకవు, అందుకని అనేసి గరం మసాలాని నేను ఇంటి దగ్గరే ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చేసాను. వాటితో పాటుగా అమ్మ చేసిన స్నాక్స్, కారపూస, బూందీ అచ్చు, కారపు బూందీ, నువ్వుల అరిసెలు, అలాగే వాటితో పాటు వేరుశెనగ గుళ్ళు అయితే ఇక్కడ ఉంటాయి, కానీ వాటి టేస్ట్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. మరి ఏ కంట్రీవో కానీ తెలియదు, కానీ పల్లీ చట్నీ చేస్తే అసలు టేస్టీగానే ఉండట్లేదు. అందుకని అనేసి నేను వేరుశెనగ గుళ్ళను కూడా తెచ్చుకున్నాను. వాటితో పాటు గోంగూరను కూడా తీసుకున్నాను. అలాగే మునగాకు కూడా కొంచెం తీసుకొచ్చాను. మేము గోదావరి వాళ్ళం కదా, మాకు ఉప్పు చేప కంపల్సరీగా ఉండాలి, అందుకని కొన్ని ఉప్పు చేపలను కూడా తెచ్చుకున్నాను. ఇవేనండి నేను తీసుకొచ్చుకున్నది. నేను చేసిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.